ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా దేవుని బిడ్డారా, బాగున్నారా? మేల్కొండి. యూట్యూబ్ పరిచయలో, ఈ వాక్య పరిచయలో మేల్కొని దేవుని మాటలు విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆత్మీయ మేలు మనం పొందుకుందాం. బాగున్నారు కదా? అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మరి మీ పిల్లలను మేలుకొల్పండి. అందరూ కూర్చొని దేవుని వాక్యాన్ని వినండి. ఆత్మీయ మేలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని గత కొన్ని రోజుల నుండి మనం 1వ తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం, సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధన. గొప్ప లాభ సాధన ఎలాగంటే, దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉంటే, దేవుని సన్నిధి మనం కలిగి ఉంటే, దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించగలిగితే, ఆ జీవితమే సంతృప్తి కలిగిన జీవితము అని దేవుడి వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, లోకరీతిగా శరీరానుసారముగా ఆస్తి కలిగి, ఐశ్వర్యము కలిగి, బహు సమృద్ధి కలిగి లోకములో జీవిస్తే అది కాదండి సంతృప్తి. పేదవారమైన, దరిద్రులమైన, ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్న, ఆర్థికంగా మనము దిగజారిపోయి ఉన్న దైవభక్తి కలిగి ఉంటే అదే సంతృప్తి విన దైవభక్తి అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి లోక రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి దరిద్రుడు ఆర్థికతలో దరిద్రత, ఆహారంలో దరిద్రత, వస్త్రములో దరిద్రత, నివాసం ఉండే గృహంలో కూడా దరిద్రత, అన్ని విషయాల్లో దరిద్రతే. పిల్లలది శరీరానుసారమైన దరిద్రత, కానీ ఆత్మ సంబంధముగా అతడు దరిద్రుడు కాదు అని దేవుని వాక్యము, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, నేను దినాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అతనికి భయంకరమైన కురుపులు, దుర్వాసన, భయంకరమైన పరిస్థితి. అసలు మనిషిని వచ్చి కుక్కలు నాగుతున్నాయి అంటే ఎంత దరిద్రతలో ఉన్నాడో మనకు అక్కడ అర్థమవుతూ ఉంది. ఎంత దీనస్థితిలో ఉన్నాడో అక్కడ మనకు అర్థమవుతూ ఉంది. పిల్లరా, ఆర్థికత మనిషిని ఎంత పరిస్థితికైనా దిగజారుస్తుంది. కాబట్టి ఆర్థికత ఆత్మీయతకు అడ్డు కాదు. ఆర్థికత, దరిద్రత ఆత్మీయ స్థితికి ఏమాత్రము ఆటంకము కాదు. దేవనామానికి మహిమ కలుగును గాక. చాలామంది దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సహవాసానికి రావడానికి చాలామంది చెప్పే మాట ఏంది తెలుసా? అయ్యారు, భోజనానికి ఏమి లేవు, అందుకని వాటి కొరకు పనికి వెళ్ళాం, వాటి కొరకు అక్కడికి వెళ్ళాం, వాళ్ళని అడగడానికి వెళ్ళాం, వాళ్ళు ఇస్తామన్నారు. ఏదో ఒక సాకు చెప్పి దేవుని సహవాసాన్ని కోల్పోతా ఉంటారు. కానీ లాజరు అయితే అలాంటి వాడు కాదు పిల్లరా. ఎప్పుడు కూడా దేవుని సహవాసాన్ని కలిగినటువంటి వ్యక్తిగా,
దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని పంచుకునే వ్యక్తిగా ఉన్నాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే అతని పరిశుద్ధత, అతని భక్తి జీవితము ఎంత గొప్పదో. అదే 22వ వచనం 16-22 వచనం అంటాడు, ఆ దరిద్రుడు చనిపోయి ఉన్నాడు, దేవుని దూతలు వచ్చే దేవుని దూతలు వచ్చాయి. ఆ ఊరు వారు వెళ్ళలేదు, ఆ ఊరు వారు ఎవరు పట్టించుకోలేదు, ఆ ఊరు వారు ఎవరు కూడా ఆ శవం దగ్గరికి, ఆ పీనుగ దగ్గరికి వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదండి. కానీ అతనిలో ఉన్నటువంటి సంతృప్తి గల దైవభక్తి దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? తన దూతలను అతని యొక్క శవము దగ్గరికి, బాడీ దగ్గరికి వచ్చినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనము దేవునిలో దేవునితో మనముంటే మనకు పరిచర్య మనుషులు చేయకపోయినా, పరిచర్య విషయంలో మనుషులు నిర్లక్ష్యంగా ఉన్నా దేవుడు మాత్రం అలాగ ఉండడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మరి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే తన దూతలను పంపించాడు. అంటే తన దూతలను పంపించాడు. ఎంత ప్రేమ దేవునికి, ఎంత ప్రేమండి దేవునికి. మనుషులు చేయవలసిన పని దేవుని దూతలు వచ్చి చేస్తా ఉన్నాయి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. లాజరు యొక్క ఆత్మ దేవునికి అంత ఇష్టం. లాజరు యొక్క ఆత్మ కొరకు దేవుని దూతలను పంపించినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు పిల్లారా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన, విశ్వాస సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి చేత మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. మనల్ని మనము ఎప్పటికప్పుడు పరిశుద్ధత చేత బలం పొందుకునే వారముగా మనం ఉంటే, అమ్మా, మన రక్త సంబంధికులు, మన తోబుట్టువారు, మన బంధువులు ఎవరు మనకు అవసరంలా. దేవుని దూతలు మనకు పరిచారకులుగా దేవుడు పంపిస్తాడు. పరిచారకులుగా దేవుడు మనతో ఉంచుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగే పిల్లరా, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనం చేస్తే, పాపి విషయమై మారు మనసు పొందితే, ఒక పాపి సంతృప్తి కలిగిన దైవభక్తిని కలిగి ఉండటానికి తీర్మానం చేసుకుంటే అతని విషయమై పిల్లరా దేవుని దూతలు అతనికి పరిచర్య చేస్తాయి. దేవుని దూతలు అతనిని కాపాడుతూ ఉంటాయి. శోధనలో పడకుండా, శ్రమలో పడకుండా, అవమానములు పొందకుండా, నిందలు పొందకుండా పిల్లరా దేవుని దూతలు అతని విషయమై పరిచర్య చేస్తాయని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ పాపి మారు మనసు పొందితే దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పాపి దేవుని వాక్య ప్రకారమైన రక్షణలోనికి వస్తే అతని విషయమై దేవుని దూతలు ఉంటారంటండి. బాబు, మనుషులు నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, మనుషులు ఎవరు నిన్ను పలకరించకపోయినా, మనుషులు ఎవరు కూడా నీతో ఉన్నా లేకపోయినా
దేవుని సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవుని సన్నిధిని నువ్వు కలిగి ఉంటే, దేవుని సహవాస సంబంధమైన జీవితంలో నీ జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తాయి. దేవుని దూతలు నీతో ఆత్మ సంబంధముగా కలిగి జీవిస్తాయి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా బాబు, దేవుని దూతలు నీకు పరిచర్య చేయాలి అంటే నువ్వు ధనవంతుడవై ఉండాలి అవసరం లేదు. నువ్వు కోటేశ్వరుడై ఉండవలసిన అవసరం లేదు. భూలోకంలో నీకు పేరు ప్రఖ్యాతులు ఉండాల్సిన అవసరం లేదు. సంతృప్తి కలిగిన దైవభక్తులను ఉంటే చాలు. దేవుని దూతలు నీకు పరిచారకులుగా ఉంటారు, పరిచర్య చేస్తారు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సహవాసము, దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎత్తిపట్టి వర్ధిల్లింప చేస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇదే లోకారాసిన సువార్త 12వ అధ్యాయం 8వ వచనం మనం గమనం చేస్తే, మనిషి కుమారుడు ఆయన యేసు క్రీస్తు వారు ఇలా మనము సహవాస సంబంధమైన జీవితంలో మనం జీవిస్తూ ఉంటే ఇలా దేవుని దూతల చేత మనం కొనియాడబడతాం. దేవుని దూతల చేత మనము పిల్లరా ఎంతగానో బలపరచబడే వారముగా మనం ఉంటాం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. మా బాబు, ఇజ్రాయేలు ప్రజలు దరిద్రతలో ఉన్నారు. ఎంత దరిద్రత అంటే భయంకరమైన దరిద్రత. ఫరో యొక్క రాజు బానిసత్వముల వారు బ్రతుకుతూ ఉన్నారు. అడుసు తొక్కాలి, ఇటుకలు తయారు చేయాలి, అరణ్యానికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలి, పెద్ద పెద్ద వృక్షములను నరికి వాటిని మోసుకురావాలి. అయితే వారికి అన్నం ఏమైనా సమృద్ధిగా పెడతాడు అంటే అట్ట పెట్టడు. మరి ఏం చేస్తాడు? పిడికిడి అన్నం పెట్టి ఎట్టి శాఖని చేపిస్తున్నాడు. దరిద్రతలో ఇజ్రాయేలు ప్రజలు మగ్గిపోతా ఉన్నారు. ఆ దృశ్యం చూసిన దేవుడు, ఆ విధానాన్ని చూసిన దేవుడు చలించిపోయాడండి, బాధపడ్డాడు. మోషేను నాయకత్వంలో ఫరో దగ్గర నుంచి వారిని బయటికి నడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని చోచక్రియలు చేసినా ఫరో యొక్క మనస్సు మారలేదు. పిల్లరా, దేవుడు చెప్పాడు, వారిని తీసుకొని బయటకు వచ్చాయి, తీసుకురా. మా బాబు, వారి దరిద్రతను దేవుడు తీసివేసి ఏం చేశారు తెలుసా? దేవదూతలు తిను ఆహారాన్ని, ఆమేన్, హల్లెలూయా, దేవుని దూతలు భుజించే మన్నా ఆహారాన్ని వారికి భుజింప చేయటానికి వారి మధ్య కురిపించాడు. పిల్లరా, ఎంత గొప్ప దేవుడండి! దేవుని దూతలు పరిచరించేటివే కాదు, దేవుని దూతలు తిను ఆహారము దరిద్రులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు భుజించడానికి ఇచ్చినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ బాబు, దేవునిలో నీవుంటే, ఆత్మీయతలో నీవుంటే, భక్తిలో నీవుంటే, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవించటం నువ్వుంటే దేవుని దూతలు నీకు పరిచర్య, దేవుని దూతలు తిను ఆహారము నువ్వు తింటావు, నిన్ను పోషిస్తాడు దేవుడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మబాబు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలు, దేవుని సంఘము, దేవుని కుటుంబం దరిద్రతలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. వారు ఆర్థికంగా నలిగిపోవటం, వారు ఆర్థికంగా చితికిపోవడం ఏమాత్రము దేవుడు
ఇష్టం కాదు, దేవునికి ఏమాత్రం పిల్లరా నచ్చదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునిలో సంతృప్తి భక్తి నీలో ఉంటే మనుషులు పరిచర్య చేసినా చేయకపోయినా దేవుని దూతలు నీకు పరిచర్య చేస్తారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు పిల్లరా, దేవుని యొక్క వాక్యములో 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, దేవుని ఎదుట క్రీస్తు యేసు ఎదుట మనము సాక్ష్యము కలిగి ఉంటే, సంతృప్తి కలిగిన వారముగా మనం ఉంటే, దేవుని దూతలు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు. మనతో ప్రయాణం చేస్తాం. ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, అమ్మా ఎక్కడ కీడు రాకుండా, ఎక్కడ అపాయం రాకుండా, ఎక్కడ శోధన రాకుండా యేసుక్రీస్తు యొక్క దూతలు, ఆమేన్ హల్లెలూయా, మనకు పరిచర్య చేస్తూ ఉంటారు. మనతో ఉండి సహాయం చేస్తూ ఉంటారు. అదే అంటారు దేవుని వాక్యంలో, దేవుడు చేసే కార్యములంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయములకు గోచరం కావు. అర్థం కాదండి ఇవన్నీ. అర్థము కాని యొక్క ఆత్మీయతలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. సహోదరా సహోదరి, లోకరీతిగా నువ్వు దరిద్రుగా ఉన్నావా, లోకరీతిగా పేదవాడిగా ఉన్నావా, లోకరీతిగా ఎవరు పలకరించేవారుగా లేనివారిగా ఉన్నావా, అట్లయితే దేవుని వాక్యాన్ని విను. దరిద్రుడైన లాజరుతో దేవుని దూతలను పంపించింది. నీ విషయంలో కూడా తన దూతలను పంపించి నీకు పరిచర్య చేసేటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగా ఉండాలి అంటే దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, మనం దేవుని వాక్యం గమనం చేస్తే, అమ్మా దేవుని ఎదుట సంతృప్తి కలిగిన దైవభక్తిలో నువ్వు ఉంటే అదే గొప్ప లాభ సాధన. మనుషులు పరిచయం చేస్తే విశేషం ఏముండిద్దండి? మనుషులు వచ్చి పలకరిస్తే విశేషం ఏముండిద్దండి? దేవుని పిల్లలకు దేవుడు తన దూతలను పంపించి పరిచర్య చేపిస్తే అదే గొప్ప లాభ సాధన, అదే గొప్ప దీవెన, ఆశీర్వాదం అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు రూపాన్ని కోల్పోతున్నారు, ఆకారమును కోల్పోయారు. ఇలా బలవంతులైన ఇజ్రాయేలు ప్రజలు బక్క చిక్కిపోయారు, ఆకలికి తట్టుకోలేకపోతా ఉన్నారు. వారి కంటారా నిద్రలే. ఎంత భయంకరమైన పరిస్థితి! వారి దరిద్రతను తీసివేయటానికి మోషేను నాయకత్వంలో దేవుడు నిలిపాడు, నడిపించాడు. ఈరోజు నీ దరిద్రతను తీసివేయటానికి, నీ పేదరికాన్ని తీసివేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దూతలను పంపిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. తన దూతలను పరిచారకులుగా దేవుడు ఉంచుతున్నాడు. ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప ధాన్యత! అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, నా తండ్రి ఎదుట ఆయన దూతలు చేత మనలను గొప్ప సాక్షిగా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వారిని నేను దేవుని ఎదుట తన దూతల ద్వారా ఒప్పుకుంటాను అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మ బాబు, నువ్వు సంతృప్తిగా దైవభక్తిలో ఉన్నావా లేవా అనేది తెలియటానికి మనుషులు సాక్ష్యం కాదు, వ్యక్తులు సాక్ష్యం కాదు, దేవుడే మనకు సాక్ష్యం. దేవుడే సాక్షిగా మనం నిలబెట్టుకుంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా,
దైవికంలో భక్తిలో మనం నిలిచి మన జీవితాన్ని కొనసాగించి మనం నడిచినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు తన దూతల ద్వారా ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లాజరు చనిపోయి అక్కడ పడిపోయి ఉన్నాడు. లాజరు శవం దగ్గరికి ఎవరు రావట్లేదు. అందుకే దేవుడు తన దూతలను పంపించి తన ఆత్మను లేరా పరలోకమునకు తీసుకుని వెళ్ళి అబ్రహాము రొమ్మున ఉంచినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దరిద్రుడి యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అంటే పరలోకములో అబ్రహాము రొమ్మున అనుకుంది. అబ్రహాము రొమ్మున అనుకుంది. ఎంత గొప్ప ధన్యత. అదే గ్రామంలో ధనవంతుడు కూడా చనిపోయాడు. వాడి ఆత్మ ఎక్కడుందంటే నరకంలో ఉంది. నరకంలో ఉంది. ఈ దృశ్యం ఎవరు చూస్తున్నారంటే ఒకే ఊరు వాడైన ధనవంతుడు చనిపోయి నరకంలో కాలుతూ తలెత్తిపై చూస్తే అబ్రహాము రొమ్మున అనుకున్న దరిద్రుడైన లాజరు కనబడుతున్నాడు అంటండి. గుర్తుపట్టాడు. ఎంత గుర్తుపెట్టాడు చూడండి. అతని దగ్గర సంతృప్తి దైవభక్తి లేదు కనుకనే అతని ఆత్మ నరకములో కాలిపోతా ఉంది. సంతృప్తి దైవభక్తి లాజరు కలిగి ఉన్నాడు కాబట్టే అతని ఆత్మ పరలోకమునకు దేవుని దూతలు పడిపోయాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత డబ్బు ఉంటే సుఖం అండి, నరకంలో కాలిపోతాం. ఎంత డబ్బు, ఎంత ఆస్తి ఉండి, ఎంత పలుకుబడి ఉండి, ఎంత గొప్పతనం ఉండి సంతృప్తి కలిగిన దైవభక్తిలో లేకపోతే అగ్ని ఆరదు, పురుగు సావదు. అలాంటి నరకంలో నువ్వు కాలిపోతావు అని దేవుని వాక్యము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. దేవుని దూతలు మనకు పరిచయం చేయనట్లుగా మనం పిల్లల సాక్ష్యము కలిగి ఉందాం, భక్తిని కలిగి ఉందాం, దైవభక్తిలో స్థిరమైన వారముగా ఉందాం, దైవభక్తిలో బలమైన వారముగా ఉందాం. ఆర్థిక బలం లేకపోవచ్చు, ఆహార బలం లేకపోవచ్చు, ఆర్థిక స్తోమత లేకపోవచ్చు, కానీ దైవభక్తిలో బలము కలిగి ఉంటే దేవుని దూతలు పంపించి దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనలను నడిపిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. మా ప్రార్థనకి ఆర్థిక పరిస్థితి అడ్డు కాదు, సంఘానికి దరిద్రత అడ్డు కాదు, దేవుని సహవాసములకి ఆస్తులు అక్కరలేదు, పలుకుబడి అక్కరలేదు. అందుకే యేసుక్రీస్తు వారు మా పేదవారైనటువంటి నిరుపేదలైనటువంటి వారిని ఆయన శిష్యులుగా చేర్చుకున్నాడు. ఏ పూటకు ఆ పూట సముద్రంకి వెళ్ళి వలలు విసిరి చేపలను వేటాడి పోషించబడేటువంటి సీమోను, ఆంద్రియ, పేతురు వీళ్ళందరినీ శిష్యులుగా ఆయన చేర్చుకున్నాడు. శిష్యులుగా చేర్చుకున్నాడు. ధనికులను ఆయన చేర్చుకోలేదండి. లోకంలో ఎవరు డబ్బు ఉన్నవాళ్ళ, ఎవరో పొరుగుబడి ఉన్నవాళ్ళ వాళ్ళని చూచి ఆయన శిష్యులుగా పెట్టుకోలేదండి. దరిద్రులను, విద్య లేని పామరులను ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకుని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు, గొప్ప మేలులు దేవుడు జరిగించాడు. మరి నువ్వు కూడా మేలు పొందుకోవాలి, గొప్ప కార్యం పొందుకోవాలి అంటే దరిద్రత, పేదరికం వాక్యమునకు, సంఘానికి ఏమాత్రం ఆటంకము కాదు అని ప్రభువు పేరట చేతులు జోడించి మనవి చేస్తున్నాడు. కనుక మీరు దేవునికి సమర్పణ చేసుకోండి, దేవుని దగ్గర అర్పణ చేసుకోండి, దేవుని కొరకు మీరు జీవించండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా
ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెడతాడు. అది సంతృప్తి గల దైవభక్తి అని ప్రభు పేరట ప్రభు నామములో నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. విన్న వాక్యమును ప్రభువా బిడ్డలందరూ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించినట్లుగా మీరు సహాయం చేయమని, దీవించి బలపరచమని, తోడుగా ఉండి సహాయం చేయమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి చీరాల్లో మాకు 3 స్థలాల్లో చర్చిస్ ఉన్నాయి. దయచేసి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళని వారు, దేవుని సహవాసానికి వెళ్ళని వారు ఉంటే రండి, వచ్చి జీవముగిన దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని మాటలు వినండి. మరియు ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో మా చర్చ ఉంది. ఆరాధన జరుగుతుంది. బలహీనుల, రోగుల రండి, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేస్తాడు. అలాగే 2వ ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో మందిరం ఉంది. ఆడకు రండి, దేవుని వాక్యాన్ని వినండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నారు. అలాగే 3వ ఆరాధన పేరల హై స్కూల్ దగ్గర చర్చి ఉంది. దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొంది ఆశీర్వదించబడండి. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఉపవాస ప్రార్థన మీరు పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధము ప్రార్థించిన ప్రతి అంశమునకు కూడి ఉన్న మనందరికీ వాక్యం విని అనేకులకు వాక్యాన్ని పారుబడి చేస్తున్నటువంటి ఈటీవీ కుటుంబ బిడ్డలకు దేవుడు దీవించి, ఆదరించి, ఆశీర్వదించి, నడిపించి, బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.